నవ మహిళా సాధికార కేంద్రంలో అందం ఆరోగ్యంపై శిక్షణ కార్యక్రమం. పాల్వంచ నవ లిమిటెడ్ వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో అందం మరియు ఆరోగ్యంపై శిక్షణ కార్యక్రమం నేడు ఏర్పాటు చేయడమైనది. ఈ శిక్షణ కార్యక్రమం ఇంటర్నేషనల్ బ్యూటిషియన్ ట్రైనర్ సింగపూర్ స్వప్న నిర్వహించారు. అరుణ, నేను నవా ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్లో బ్యూటిషియన్ ట్రైనర్గా చేస్తున్నాను. ఈరోజు మన సెంటర్కి సిప్స్ బ్యూటీ అకాడమీ నుండి బ్యూటీ అకాడమీ డైరెక్టర్ స్వప్నారావు గారు మేడం వచ్చారు. ఏంటంటే తను అడ్వాన్స్ కోర్సు గురించి మన దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు. తను చెప్పిన అడ్వాన్స్ కోర్సు ఈ మహిళలకు చాలా వరకు ఉపయోగపడింది. ఇలాంటి ఇంకా ప్రోగ్రామ్స్ మన నవా లిమిటెడ్ వాళ్ళు చాలా కండక్ట్ చేస్తారు. ఇలాంటి ప్రోగ్రామ్ ఈరోజు సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్తే అండి. ఈరోజు నవా ఎంపవర్మెంట్ వాళ్ళు పాల్వంచాలో ఒక సెమినార్ చేశారండి. బ్యూటీ అండ్ వెల్నెస్ సెమినార్, 1 డే సెమినార్ కండక్ట్ చేశారు. సో దానికి మమ్మల్ని స్పెషల్గా కరీంనగర్ నుండి ఇన్వైట్ చేశారు. నేను స్వప్నారావు అండి, సిప్స్ బ్యూటీ అకాడమీ కరీంనగర్ నుండి వచ్చాము మేము. సో ఇక్కడ ఆల్రెడీ బేసిక్ కోర్స్ అనేది రన్ అవుతూ ఉందండి. పిల్లలకి అడ్వాన్స్ కోర్స్, కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ నేర్పించాలి అనే కాన్సెప్ట్లో శ్రీనివాసరావు సార్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళకి వచ్చేసి అడ్వాన్స్ కోర్స్ కోసం మేము ఈరోజు ఇక్కడ వచ్చాము. సో దీంట్లో భాగంగా ఇవాళ వాళ్ళకి వచ్చేసి సౌత్ ఇండియన్ బ్రైడల్ లుక్ అండ్ హెయిర్ కట్స్, కొన్ని హెయిర్ స్టైల్స్ అవి ట్రైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ట్రైనింగ్ అంత బేసిక్ ట్రైనింగ్ కూడా చాలా బాగుందండి. వాళ్ళకి ఇంకా అడ్వాన్స్ నేర్పిస్తే వాళ్ళు వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతారన్న కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. అండ్ దీంతో పాటు ఈ బ్యూటీ ఇండస్ట్రీలో ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నది కూడా ఇక్కడ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్. ముఖ్యంగా నవభారత్ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి ఇయర్ కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తుంటారు. అందులో భాగంగా ఈ బ్యూటిషియన్ కోర్సు ఎన్ని డేస్ అనేది ప్రోగ్రాము. ఓకే, ఈరోజు చేశారు. అయితే దీనికి ఎందుకు అసలు మొత్తం సౌరవ్ గారికి కట్టేస్తారు, అది చేయకండి. కొంచెం హెయిర్ తీసుకోండి సరిపోతుంది. 2 లీటర్స్ ఇంకా కడిగారు బేబీ హెయిర్ కోసం. మనం హెయిర్ స్టైలింగ్ లో 3 ప్రోడక్ట్స్ వాడతామండి. సీరం వాడతాము, మూస్ వాడతాము అండ్ హెయిర్ స్ప్రే వాడతాము. సో సీరం వచ్చేసి మామూలుగా డ్రై అండ్ ఫ్రీజీ ఉంటే మనకి ఈజీగా హెయిర్ బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసం, అంటే ట్యాంగిల్స్ ఈజీగా రావడం కోసం, సాఫ్ట్ అవడం కోసం వాడతాం. మూస్ వచ్చేసి ఏంటి అంటే కంప్లీట్ గా హెయిర్ ని సాఫ్ట్ చేస్తారు. మీరు ఎట్లా చెప్తే అట్లా పెట్టాలి అన్నట్టు హెయిర్ అనేది. సో స్టైలింగ్ కి ముందు వాడేదాన్ని మూస్ అంటాం మనం. సో మొత్తం స్టైలింగ్ అయిపోయినాక ఇంకెక్కడైనా ఫైన్ హెయిర్ మనకి విజిబుల్ అవుతూ ఉంటే యూజ్ స్ప్రే. అండ్ హెయిర్ స్టైల్ ని హోల్డ్ చేయడం కోసం, అంటే మనం ఏదైతే స్టైల్ చేస్తామో ఆ స్టైల్ లాంగ్ లాస్టింగ్ హోల్డింగ్ ఉండడం. ఇప్పుడు కర్ల్స్ చేస్తారు సిల్కీ హెయిర్ పైన, ఎంతసేపు ఉంటుంది, మీరు పైన వెళ్ళే వరకు కింద సెక్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది, రైట్? సో అది వెళ్ళిపోవద్దు అంటే మనం ఫస్ట్ వచ్చేసి మూసి పెట్టుకుంటాం, ఆ హెయిర్ మనం చెప్పినట్టు వినడం కోసం. అంటే లైక్ మీరు హోల్డ్ చేయడానికి కూడా ఫ్రీగా ఉండాలి. కర్ల్ చేయాలి అంటే అది అటు ఇటు ఫ్లై అవుతుంది, మీరు చేయలేరు కదా. సో మూసి పెడితే ఏమవుతుందంటే హెయిర్ అన్న సాఫ్ట్ అయిపోతుంది. సో కర్ల్స్ చేసాక అది పోకుండా ఉండాలి మళ్ళీ మనకి, అంటే యూస్ హోల్డింగ్ స్ప్రే. నెక్స్ట్ హెయిర్ స్టైల్ చూపిస్తాం కదా, దాంట్లో ఈ ప్రోడక్ట్స్ చూపిస్తాం. ఎందుకంటే ఇక్కడ అక్కడ మనకి టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఇది ఆల్రెడీ మీకు బ్రైడల్ తెలుసు అన్నారు, అందుకే నేను సింపుల్ చేసేస్తున్నాను. నెక్స్ట్ హెయిర్ స్టైల్, హెయిర్ కట్ చూసేప్పుడు మీకు అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హెయిర్ స్టైల్. ఓకేనా? టైం లేదు కాబట్టి, ఎవరి టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి ముఖ్య అతిథి చేతుల మీదుగా ఒక 10 మందికి సర్టిఫికెట్లు ఇస్తున్నాం. మీ అంశ జీ సవ్వా, ఎస్కే విజయన, ఎం వాసవి,
కే పావని, మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.